యేసుక్రీస్తు వారు సంఘమును ప్రేమించి సంఘం కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడు. నిజమైన ప్రేమ జీవితాలను గెలుస్తుంది. నిజమైన ప్రేమ యుద్ధాలను ఆపుతుంది. నిజమైన ప్రేమ దోషములను కప్పుతుంది. ఎందుకు ప్రేమ గురించి చెప్తున్నానంటే, ఈ రోజు ప్రేమ పేరుతో మనుషులను ద్వేషిస్తూ, ప్రేమ పేరుతో అనేకులను ఇబ్బంది పెడుతూ అదే ప్రేమ అనుకుంటున్న రోజులు. శారీరకంగా కలిగే చిన్నపాటి ఎమోషన్స్, చిన్నపాటి ఫీలింగ్స్, ఆ స్వల్పమైన ఆకర్షణను కూడా ప్రేమ అనుకునే రోజుల్లో మనం ఉన్నాం. అసలు ప్రేమ అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినట్లయితే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఈరోజు నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ, ఎందుకంటే ప్రేమించాను కాబట్టి. నాకు జలస్ ఎక్కువ, ఎందుకంటే ప్రేమించాను కాబట్టి. నాకు కోపం ఎక్కువ, లేకపోతే ప్రేమించాను కాబట్టి ఉప్పొంగుతాను అని చెప్పుకుంటూ అదే ప్రేమగా భావిస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నిజమైన ప్రేమలో సహనం ఉంటుంది. ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు, లేక మనం ప్రేమించిన ఆ జాబ్ లో పలుమార్లు పడిపోయినా తిరిగి లెగగలుగుతాం. నిజమైన ప్రేమ మనలో ఉంటే తిరిగి ప్రేమించగలుగుతాం. ఎన్ని తప్పులు చేసినా క్షమించగలుగుతాం. అదే కదా ప్రేమ. ఎందుకంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. అదే అసలు ప్రేమ. నిజమైన ప్రేమ జీవితాలను కడుతుంది. మరి మీ ప్రేమ ఎలాంటి ప్రేమ?